దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 14వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము ఒకసారి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను రచించిన వాక్యము. పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుంటున్నాము. ఇది సొలొమోను దేవుని హృదయానుసారుడైన దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను. ఈనాటి ధ్యానవాక్యము దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన ఉపదేశాల ప్రకారం జీవించే వారికి దేవుడు ఆరోగ్య ఐశ్వర్యాలిస్తాడు అని రాజైన సొలొమోను ఆయన రచించిన సామెతల ద్వారా తెలియపరచబడుచున్నది. ఆ ప్రకారమే లోకరీత్యా ప్రతి బిడ్డ వారి వారి తండ్రుల ఉపదేశములను ఆలకించాలి. ఆ ప్రకారమే తల్లి చెప్పు బోధను త్రోసివేయకూడదు. తల్లి చెప్పు బోధను చక్కగా వినాలి, పాటించాలి. తల్లి నిత్యము బిడ్డల క్షేమం కోరుకుంటూ ఉంటుంటుంది. జనమునిచ్చినటువంటి తల్లి నిరంతరము బిడ్డ సుఖంగా జీవించాలని బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తుంటుంది. అట్టి జ్ఞానబోధను తోసేయకుండా ఆ జ్ఞానబోధ వలన కలిగే దయను, ఆ జ్ఞానబోధ వలన కలిగే సత్యాన్ని కంఠభూషణంగా ధరించుకోవాలి ప్రతి బిడ్డ. ఆ దయను గొప్పగా కానీ తలంచుకుంటే అది ఆ దయ బిడ్డలను హెచ్చిస్తుంది, మంచి స్థానం కల్పిస్తుంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి బోధ ప్రకారం పెరిగితే అది బిడ్డలకు ఘనత కూడా చేకూర్చుతుంది. ఏది? తల్లి బోధ చక్కగా వినాలి, ఆ ప్రకారమే పాటించాలి. తల్లి బోధ భవిష్యత్తులో ప్రతి బిడ్డకు ఘనతను కలుగు చేస్తుంది. బిడ్డ ఘనత చూసి తల్లి తండ్రి ఇద్దరు ఆనందిస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ఉపదేశాన్ని, తల్లి బోధను మీ హృదయ పలకపై వ్రాసుకొని చెరుపుకోకుండా, ఇక అది చెరిగిపోదు అంటే హృదయంలో భద్రపరుచుకొని పాటిస్తూ ఘనత కలిగిన దేవుని బిడ్డలుగా జీవించండి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును నాయన మేము ధ్యానించుకున్నట్టుకు ఈ గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. ప్రతి ఒక్కరినైనా ప్రతి బిడ్డలు వారి వారి తల్లిదండ్రుల ఉపదేశాన్ని, వారిచ్చే బోధలను విని ఆ ప్రకారంగా నడుచుకొని నీ యందు మంచి ఘనత కలిగినటువంటి బిడ్డలుగా ఉండులాగున ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పొడి నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.